హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఈరోజు అరటికాయతో మనం ఒక స్పెషల్ రెసిపీని తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో రెసిపీ ప్రిపేర్ చేస్తూ తెలుసుకుందాం. ముందుగా అరటికాయల్ని ఇలా సగం ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడానికి ముందుగా మనం ఆ నీటిలో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అరటికాయలు నల్లగా అయిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మనం ఉడికించుకోవాలి. ఈ అరటికాయ ఫ్రైని నేను చూపించే విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా త్వరగా అయిపోతుంది, అలానే రుచిగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో పిల్లలకి తినిపించండి, చాలా ఇష్టంగా తింటారండి. చాలా రుచిగా ఉంటుంది, ఈజీ ప్రాసెస్ కూడా. నేను చూపిస్తున్న విధంగా మీరు ఈ అరటికాయ ఫ్రైని ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. చూసారు కదా, ఇవన్నీ వాటర్లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు మనం పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ముక్కల మొత్తాన్ని కూడా మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ముక్కల్ని ఉడికిపోయాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక ఫోర్క్తో ఇలా గుచ్చి చూసామంటే అది స్మూత్గా లోపలికి వెళ్ళిపోతుందండి. అప్పుడు ఒక 80% వరకు మనకి ఈ ముక్కలు ఉడికిపోయినట్టే. తరువాత దీని ప్రాసెస్ అంతా నేను ప్రిపేర్ చేస్తూ మీకు చెప్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం దీన్ని బాయిల్ చేసుకోవడమే కొంచెం ఒక 2 minutes మనకి ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది, కానీ అదేం లేదండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఉడికిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, కొంచెం సేపటి తర్వాత ఈ విధంగా ఒక 50% వరకు బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొంత సేపు మనం వీటిని బాయిల్ చేద్దాం. ఇలా మూతను పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉన్నాయండి. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కూర కన్నా కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఈ ఫ్రై చేయడం. చూసారు కదా, ముక్క స్మూత్గా కనిపిస్తుంది. ఒకసారి దీన్ని బాయిల్ అయిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా, ముక్క అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా 1 by 1 మనం తీసి ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఈ ముక్కలు మొత్తాన్ని కూడా 1 by 1 నిదానంగా తీసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలండి. తర్వాత పీల్ మొత్తాన్ని కూడా తీసేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫాలో అయ్యి ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకున్నారంటే మాత్రం చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తింటారు. ఫాస్ట్గా అయిపోయే రెసిపీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. చూసారు కదా, 1 by 1 ముక్కలన్నింటినీ కూడా నిదానంగా తీసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ మనం వదిలేయాలండి. అప్పుడు కొంచెం చల్లగా అయిపోతాయి. దాని తర్వాత మనం పైన పీల్ అంతా కూడా నిదానంగా కట్ చేసుకుందాం. ముక్కలన్నీ చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని పైన పీల్ మొత్తాన్ని కూడా నిదానంగా కట్ చేసుకుందాం. ఒక ఘాటు పెట్టుకొని మామూలుగా ఇలా చేత్తో తీసేస్తేనే పీల్ అంతా కూడా ఈజీగా వదిలి వచ్చేస్తుంది, బాయిల్ అయిపోయినవి కదా, అందుకోసం. ఇలా ముక్కలుకున్న పీల్ మొత్తాన్ని కూడా తీసేసుకున్న తర్వాత వీటిని రౌండ్గా సన్నని ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలి. చల్లారిన ముక్కలతోనే ఈ పీల్ తీసేయాలండి, లేకపోతే పట్టుకోలేరు, వేడిగా ఉంటుందన్నమాట. ముక్కలన్నీ చాలా వేడిగా ఉంటాయి. నిదానంగా పీల్ మొత్తం ఈజీగా రావాలి అంటే మాత్రం ముక్కలు చల్లారనివ్వాలి. ఈ అరటికాయతో ఏ రెసిపీ అయినా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మాత్రం ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఇంకా చేసే ప్రాసెస్ కూడా మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లేదంటే ఈ అరటికాయతో రెసిపీస్ చేయడం చాలా కష్టం అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫాలో అయ్యి చేశారంటే ఈ ఫ్రై చాలా మంచిగా రుచిగా వస్తుందండి, మీరు చాలా ఇష్టంగా తింటారు. లేదంటే ముక్కలన్నీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కలు మొత్తం కూడా ఒకదానికొకటి అంటుకుపోతాయండి. అలా అంటుకుపోకుండా మనకి ఈజీగా ఈ ఫ్రై ప్రిపేర్ అవ్వాలి అంటే నేను చెప్పే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యి చేశారంటే ఫ్రై ఈజీగా వచ్చేస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, మనం పీల్ తీసి పెట్టుకున్న ముక్కలు మొత్తాన్ని కూడా ఖచ్చితంగా ఈ సైజ్ ముక్కలుగా అయితే మీరు కట్ చేసుకోవాలి.
ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే మాత్రమే మీకు ఫ్రై ఆ స్ట్రెచర్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, ముక్కలు మొత్తాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని మరొకసారి స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని మనం ముక్కల్ని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇందులోకి ఒక పెద్ద గరిటెతో 2 గరిటెల ఆయిల్ని అయితే వేసాను. ఈ ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత ఇందులోకి ఇందాక తరిగి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేద్దాం. నేను చూపిస్తున్న ఎగ్జాక్ట్ సైజులోనే మీరు ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసుకున్న మొత్తం ముక్కల్ని కూడా ఇలా 1 by 1 ఆయిల్లో వేస్తూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఆయిల్లో వేసిన ముక్కలు నిదానంగా ఫ్రై అవుతున్నాయండి. నిదానంగా చేసుకోవాలి. ఊరికే దాన్ని కదిపేసి అటు ఇటు చేస్తే మాత్రం ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఇలా స్లోగా టర్న్ అవుట్ చేసుకుంటూ మనం ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా మనం స్లోగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ని ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. చూసారు కదా, ముక్కలన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి ఎంత చక్కగా వేగిపోయాయో. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని మిగిలిన ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఫ్రైకి ఇంత ఆయిల్ అయితే ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ని తీసి పక్కన పెట్టుకొని వేయించుకున్న ముక్కలు మొత్తాన్ని కూడా మరొకసారి ప్యాన్లో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కారం కూడా అలానే మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ వరకు ఉప్పుని, స్పూన్ వరకు కారం, కొంచెం ఇంగువని, అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, జీరా పౌడర్, ఇంకా స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేశాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా కలుపుకొని ఈ పౌడర్ మొత్తాన్ని మనం ముక్కలపై చల్లుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి, మీడియం ఫ్లేమ్లో ఉంచకూడదు. ముక్కలు మొత్తం కూడా మాడిపోతాయి, అలానే మసాలా కూడా మాడిపోతుంది. అందువల్ల మనం నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో పౌడర్. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ముక్కలపై చల్లుకుందాం. ఇలా నిదానంగా పౌడర్ మొత్తాన్ని కూడా ముక్కలపై చల్లుకున్న తర్వాత ఒకసారి ముక్కలకి పట్టే విధంగా ఈ ఉప్పు, కారం, మసాలాలు మొత్తం కూడా నిదానంగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు. ఇలా వేసుకున్న మసాలాలు మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఒకసారి కలుపుకొని ఫ్యూ సెకండ్స్ పాటు మనం స్టవ్ పైనే ఉంచాలి. తర్వాత వేడి వేడి అన్నంతో ఈ ఫ్రైని సర్వ్ చేసుకోవడమే. ఇది పప్పులోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.